ముందుగా ఆదోని ప్రజలకి, దేశ ప్రజలందరికీ మూడోసారి మోదీ గారిని ఎన్నుకున్నందుకు, మరి రాష్ట్రంలో కూటమిని ఎన్నుకున్నందుకు, మన ఆదోనిలో మన పార్థసారి గారిని బీజేపీ అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. మా నాన్నగారైనటువంటి విఠ రమేష్ గారికి ఈ రోజు జరిగే ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి ఇన్విటేషన్ ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు. మన ఆదోని సమస్యలని కేంద్రానికి, రాష్ట్ర నాయకత్వానికి అందరికీ తెలియజేయడానికి నాన్నగారు ఎంతో తోడ్పడుతున్నారు. 2 రోజులుగా అక్కడ ఉన్న కేంద్ర మంత్రులకు కానీ, మాజీ మంత్రులకు కానీ, రాష్ట్ర మంత్రులకు కానీ అందరినీ కలిసి మన ఆదోని సమస్యలని వివరిస్తున్నారు. అందరినీ కలవడం జరుగుతుంది. అలాగే మన ఆదోని పార్థసారథి గారికి మినిస్ట్రీ రావాలి, మన ఆదోని డెవలప్మెంట్ కావాలని కూడా అందరికీ రిప్రజెంటేషన్ చేస్తున్నారు. అలాగే మన ఆదోని ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసారథి గారు కూడా కేంద్ర బీజేపీ నాయకత్వానికి, రాష్ట్ర కూటమి నాయకత్వానికి మన సమస్యలన్నీ తెలియజేసి అది చేసి తీరుతారని భావిస్తున్నాను. అలాగే చేసి తీరుతారని అనుకుంటున్నాను. నా పేరు విట్ట అశ్విన్.